పార్లమెంట్ అభ్యర్థి బద్వేల్ కమలాపురం కడప పులివెందుల జమ్మలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు నియోజకవర్గం బీజేపీ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ నిర్దేశించిన అజెండాలోని అంశాలను తూచా తప్పకుండా పాటిస్తే నాయకులు కార్యకర్తలు పనిచేయాలని ఉమ్మడి పార్టీల నాయకులు ఆర్ శ్రీనివాసరెడ్డి ఆదినారాయణ రెడ్డి పుత్త నరసింహారెడ్డి మంగళ శశిభూషణ్ రెడ్డి సింగారెడ్డి రామచంద్రారెడ్డి గొర్రె శ్రీనివాసులు ఆర్ మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలో స్థానిక మహిళా గార్డెనింగ్ నిర్వహించిన సమావేశంలో టీడీపీ జనసేన బీజేపీ పార్లమెంట్ స్థాయి ఉమ్మడి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇది మూడోసారి మళ్ళీ కూటమి జరిగి అధికారంలోకి వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. కేంద్రంలో అధికారం వచ్చేది 100% గ్యారెంటీ. మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టాలన్నా, గ్రామీణ ఉపాధి పథకం సక్రమంగా అమలు కావాలన్నా, జలజీవన్ మిషన్ తాగునీళ్లు అమలు కావాలన్నా, ఇండ్ల సంఖ్య పెరగాలన్నా, ఆయుష్మాన్ భారత్ కార్డు రెగ్యులరైజ్ కావాలన్నా, బియ్యం పంపిణీ సక్రమంగా జరగాలన్నా, పెన్షన్ పంపిణీ సక్రమంగా జరగాలన్నా ఈ దరిద్రుడు పోవాలా. మేము కూర్చొని మాట్లాడేది కూడా అదే. ముగ్గురము సక్రమంగా పనిచేసుకోవాలా. ఇక్కడ ఇద్దరము బీజేపీ అభ్యర్థులము, మిగతా 6 మంది అంటే 5 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఒక పార్లమెంటు అభ్యర్థి టీడీపీ తరఫున కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా అందరం పనిచేద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సక్రమంగా మాట్లాడదాం, ప్లస్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడదాం, లీగల్ సెల్తో మేము ఏర్పాటు చేసుకున్నాం. ప్లస్ సోషల్ మీడియాలో కానీ, పత్రికా ప్రకటనలో కానీ, టీవీ మీడియా ద్వారా కానీ ఈ విషయాలు చెప్తాం. ఈయన యొక్క పప్పులు ఉడకవు, వాళ్ళ షర్మిల ఓపెన్గా చెప్తుంది. అంతకుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఆయన మొన్న సునీతమ్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ముఖ్యంగా మీరు ఇది నోట్ చేసుకోవాలా. సునీతమ్మ ఏమని ఇచ్చింది? ఎందుకు భయపడుతున్నావు జగన్నాన్నని, ఎందుకు భయపడనమ్మా అని నేను అడిగినా. ఏమన్నా ఎందుకు అనేది చేపించేది వాళ్ళిద్దరే కదా, అపూర్వ జంట. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి భారతీనే. ఒక సినిమాలో అర్జున్ సినిమాలో ఉంది, వాళ్ళు జంట చెయ్యని తప్పే లేదు. వాళ్ళు చేసినారు కాబట్టి వాళ్ళ బండారం బయటకు వస్తుంది. కాబట్టి ఆ యొక్క అవినాష్ రెడ్డిని కవర్ చేసుకునేదానికి ఏమాత్రం ఆయనను సీటు ఇవ్వకుండా పోతే అతను అప్రూవర్ అవుతాడు, దశగిరి మాదిరి. కాబట్టి ఇది అందరికీ తెలియజేస్తాం. ఇటువంటి వ్యక్తి మన కడప జిల్లాకు అవసరమా? కడప దరిద్రం పట్టింది ఇతని వలన, రాష్ట్రం దరిద్రం పట్టింది. దాన్ని గమనించే మోడీ గారు కూడా అతన్ని పక్కన పడేసి చంద్రబాబు నాయుడు గారితో కూటమికి కారణం. ఇవన్నీ సక్రమంగా అమలు చేస్తాం, ప్రతి ఒక్క అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వంలోకి వస్తే సెంట్రల్ స్టేట్ మధ్య సంబంధాలు పెరుగుతాయి. అసలు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కూడా పెరుగుతుంది. దానివలన ఈ అప్పుల దరిద్రం నుంచి ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఇదే మా యొక్క తీర్మానం. ఇక్కడ కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఎప్పుడో చెప్పినారు. ప్రత్యేక హోదా అనేది మాకు బిర్యానీ లాంటిది అయితే, ప్రత్యేక ప్యాకేజీ బఫే లాంటిది. దాంట్లో అన్ని బిర్యానీలు ఉంటాయి. అది పూర్తిగా తెలుసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమికి ఏర్పాటు. మీకు 5 స్కీముల కోసం 14,500 కోట్లు ఇస్తే కేంద్రం అంది ఆ అప్పులు కూడా కట్టే విషయం మీకు తెలియదు. స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి చాలా విషయాలు ప్యాకేజీలో స్టేటస్ కంటే ఎక్కువ మేలు జరగబోతుంది. అందరికీ తెలియక కొంత స్టేటస్ కంటే ప్యాకేజీ చాలా విలువైంది. షర్మిల వాళ్ళన్న తప్పులు ఏకరువు పెట్టి మాట్లాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూటమి న్యాయానికి వాళ్ళ అన్యాయానికి మధ్య పోటీ. ధర్మానికి ఇక్కడ, అధర్మానికి అక్కడ.